హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతాదేవి ఆంటీ ఈరోజు దోసకాయ పప్పు రెడీ చేసింది. చాలా బాగుంటుందండి. సమ్మర్లో కూల్గా దోసకాయ పప్పుతోటి మనం రైస్ తినొచ్చు. ఎలా చేశానో ప్రాసెస్ చెప్తాను. స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఎలా చేయాలో దోసకాయ పప్పు నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి, చాలా బాగొస్తుందండి. చూడండి, కరెక్ట్గా మనం ఇంకా అసలు వాటర్ వేయలేదు. పప్పు కూడా కరెక్ట్గా సరిపోద్దండి. క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టు ఎంత బాగుందో చూడండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేసింది కదా. రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నాను. ఎలా చేయాలో చెప్తారండి. పప్పుకి నేను కందిపప్పు వేసుకుంటున్నాను. ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాము. కందిపప్పు బాగా కడిగి పెట్టుకున్నాము 2 సార్లు. నెక్స్ట్ ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఒక ½ అన్ అవర్ నాననిద్దాము. దోసకాయని మంచిగా పొక్కు తీసుకొని కట్ చేసుకుందామండి. దోసకాయ సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది కదా, ఆరోగ్యానికి చాలా హెల్తీ అండి. పొక్కు తీసుకొని సన్న ముక్కలుగా దోసకాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కందిపప్పు నాననియండి. నానిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ, దోసకాయలు. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను, ఉల్లిపాయలు, నెక్స్ట్ టమోటాలు, నెక్స్ట్ దోసకాయ ముక్కలు, ఒక అర స్పూను పసుపు వేసుకోండి. ఇంతేనండి. ఇవన్నీ వేసేసి కుక్కరు మూత పెట్టేద్దాము. గ్యాస్ వెలిగించేసేయండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన దాకా ఉంచండి. విజిల్స్ వస్తున్నాయండి. 3 విజిల్స్ వచ్చిన దాకా ఉడకనివ్వండి. బాగా మీడియంలో పెట్టి 3 విజిల్స్ వస్తేనే పప్పు బాగా ఉడికిపోద్ది. మూడో విజిల్ అయిపోయింది. కుక్కర్ మూత తీసి పప్పు నీట్గా ఎనుపుకుందామండి. ఇదిగో పప్పు గుత్తితోటి ఇలా స్మాష్ చేసుకొని మెత్తగా ఎనుపుకుందాము. నెక్స్ట్ తాలింపు రెడీ చేసుకుందాము. గిన్నె పెట్టేసి తాలింపు గిన్నె, ఆయిల్ ఒక గంటె, నెక్స్ట్ వెల్లుల్లి 2 దంచి వేసుకోండి. దంచండి అలా చితగ్గొట్టి ఊరకు అంతేనా. ఆయిల్ వేడెక్కినాక వెల్లుల్లి వేసుకుందాము. నూనె కాగింది. ఆయిల్ వేడెక్కినాక తెల్లబాయలు వేసాను. తెల్లబాయల తర్వాత ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు,
ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాము. తాలింపు ఇలాగా బాగా వేగనివ్వండి. అట్లా ఉల్లిపాయలు బాగా వేగితేనే తాలింపు కూరకి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎండుమిర్చి ఒకటి వేసి తుంచేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేగినాక మనము ఉప్పు వేసి ఎనిపి పెట్టుకోండి పప్పుని. ఆ పప్పుని పోసేద్దాము. అట్లా సౌండ్ రావాలండి, అప్పుడు మన తాలింపు కరెక్ట్గా వేగినట్టు. చాలా టేస్టీగా ఉంటుంది అట్లా సౌండ్ వస్తే. నేను కూరకు టేస్ట్ రావాలంటే తాలింపు బాగా వేగాలి. నెక్స్ట్ ఉప్పు చూసుకోండి ఒకసారి. నాకు సరిపోయిందండి కరెక్ట్గా. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియంగా మంట పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి కూరని. తాలింపు వేసినాకే ఆపగాకండి. 3 సెకండ్స్ అలాగా మగ్గనివ్వండి. మన దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి. దోసకాయ పప్పు రెడీ. ప్లీజ్ అండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. రెడీ అయిపోయిందండి పప్పు. ఇంకా గ్యాస్ ఆపేద్దాము. మూత పెట్టేసుకున్నాం. పప్పు రెడీ అయిపోయింది.